నాకు ఒక సిస్టర్ తన లవ్ స్టోరీ చెప్పింది, నాతో మీరు వినండి. నా లవ్ స్టోరీ అందరిలాగానే స్టార్ట్ అయిందక్క. కాకపోతే అది వన్ సైడ్ అని తను వదిలేసాక నాకు అర్థమైంది. నేను సరిగ్గా మాట్లాడకపోతే ఏమైందిరా, హెల్త్ బాగాలేదా అని 1కి 100 సార్లు నన్ను అడిగేవాడు. తను నాతో కలిసి ఉండే రోజులు చాలా తక్కువ. కాకపోతే కలిసే రోజు కోసం రోజు లెక్క పెట్టుకునే వాళ్ళం చేతుల మీద. నన్ను చూసుకోవడంలో లోటు ఉండేది కాదు. నాకు ఒకటి అర్థం కాదక్క, ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించడానికి టైం తీసుకుంటుంది కావచ్చు, అదే అబ్బాయికి ప్రేమను పంచడంలో ఎక్కడ లోటు చేయదు. నేను ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, తను నాకు చాలా అలవాటయ్యాడు. అలవాటు నుండి వ్యసనంలా మారిపోయిండు. నేను ఏడిస్తే తను ఏడిచేవాడు, నేను కోపంగా ఉంటే నవ్వించడానికి ట్రై చేసేవాడు. ఇంత హ్యాపీగా ఉన్న మా లైఫ్లోకి ఎవరో వస్తా అంటే నేను ఎలా తట్టుకుంటాను? మా లైఫ్లోకి ఎవరో వస్తానంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి తను రెడీ ఉన్నాడు. మరి నేనెందుకు ఉండలేకపోతున్నాను? అంటే నేను మాత్రమే ట్రూగా లవ్ చేశానా? నాతో తను నటించాడా? నా కోసం తను ఏడ్చిందంతా ఒక నాటకమేనా? నా కోసం తను పడిన ఆరాటం అంతా అబద్ధమేనా? అస్సలు తట్టుకోలేకపోయాను. చచ్చిపోలన్నంత ఆవేశం. కానీ నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు. అసలు నేనెందుకు ఏడవాలి? నాదే తప్పు. తనందరితో పాటు నువ్వు కూడా సేమ్ అని చెప్పినప్పుడు నేను వినాల్సింది. కానీ కోపంలో అన్నాడేమో అనుకున్నా. కానీ అది కోపం కాదు, నా మీద ప్రేమ లేదు. అలాంటప్పుడు తను నన్ను ఎలా స్పెషల్గా చూడగలుగుతాడు? వాళ్ళ అమ్మ నాన్న చూసినా పెళ్ళి చేసుకున్నాడు. కానీ నేను అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. అసలు లవ్ ఎంత ఏడిపిస్తుందంటే అసలు దీని దగ్గరికి దరిదాపుల్లో కూడా నేను వచ్చేదాన్ని కాదక్క. ఐఎమ్ రియల్లీ సారీ సిస్టర్. ఎందుకంటే నువ్వు ఎంత బాధల్లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలుగుతాను. కాకపోతే ఇన్ని ఇయర్స్ లవ్లో నువ్వు ఎక్కడ తను ఫేక్ అని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అంత పిచ్చిగా లవ్ చేసావు. చెట్టు మీద పక్షి వాళ్తుంది కదా రెస్ట్ కోసం, ఆ రెస్ట్ అని చెట్టుకు అర్థం కాక తన మీద ప్రేమతోనే వాలిందేమో, మంచి గాలిని నుంచి నీడనిస్తుందంట. అట్లుంది. వాడు ఏదో కాలక్షేపానికి అండ్ వన్ టైం పాస్కి నేను లవ్ చేస్తే అది ట్రూ అనేసి నువ్వు వాడి మీద అన్ని హోప్స్ పెట్టుకోవడం అసలు నీ పిచ్చితనం, నీ ఎర్రితనం. అండ్ ఫైనల్లీ రియల్గా వన్ సైడ్ లవర్ అంటే నిజంగా వన్ సైడ్ లవర్. ఎందుకంటే మనం ప్రేమిస్తాం, మనకి ప్రేమించడం మాత్రమే తెలుసు. కానీ ఎదుటి వాళ్ళు మనలాగానే ఉండాలని లేదు కదరా. తనకి ఏదైతే టైంపాస్ కావాలనుకున్నాడో అంతవరకు నీతో ఉండగలిగాడు. నువ్వు చాలదేమో, వాడికి ఇంకొకరు కూడా కావాలేమో. అలాంటి వాడికి కోసం నువ్వు ఏడవడం ఎందుకు? ఇప్పుడు ఈ స్టోరీ విన్నాక మీకేం అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ నత్తి పోయిన కొంచెం క్షమించండి, నత్తి మాటలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, అండ్ లవ్ యూ.